Hi viewers, I'm your Dr. Kola. మరి టీచింగ్ అప్టిట్యూడ్ ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం మనము. మొదట ప్రశ్న చూసినట్టయితే సీక్వెన్స్గా ఒకటి తర్వాత ఒకటి చేద్దాం. ముఖ్యంగా 5 మార్కులు ఉన్నాయి టీచింగ్ అప్టిట్యూడ్. కాబట్టి మనం చూసినట్టయితే చాలా పుస్తకాల్లో ఎక్స్టెన్సివ్గా అంటే అవసరం ఉన్నదానికంటే ఎక్కువ మీకు మెటీరియల్ ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ కాకుండా జనరల్గా ఒక క్వశ్చన్స్ ఏమొస్తాయో వాటిని ఒకసారి మనం ప్రాక్టీస్ చూసినట్టయితే మీకు ఒక అవగాహన వస్తుంది. నేను చెప్పాను యాప్టిట్యూడ్ అంటే ఏంటిదంటే మీకు ఎలాంటి సామర్థ్యం ఉంది, సహజ సామర్థ్యం ఉంది అంటే టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే మీలో ఉపాధ్యాయ లక్షణాలు ఎలా ఉన్నాయి. సహజ సామర్థ్యం అనగా సహజంగా మాత్రమే వస్తుంది, శిక్షణ ద్వారా మాత్రమే వస్తుంది, శిక్షణ ద్వారా రాదు, సహజంగా శిక్షణ ద్వారా వస్తుంది. మనం చూసినట్టయితే సహజంగాను మరియు శిక్షణ ద్వారా కూడా వస్తుంది. దాన్నే మనం ఏమంటామంటే యాప్టిట్యూడ్ లేదా సహజ సామర్థ్యం. బీడ్ ఎంట్రన్స్లో టీచింగ్ యాప్టిట్యూడ్ పరీక్షల ముఖ్య ఉద్దేశము ఒక వ్యక్తి భవిష్యత్తులో ఉపాధ్యాయుడిగా ఏ మేరకు సఫలీకృతం అవుతాడో పరీక్షించడం, విద్యార్థుల వడపోత, విద్యారంగంలో విద్యార్థి పరిజ్ఞానాన్ని పరిశీలించడం పైవేవి కావు. మీరు క్లియర్గా ఈజీగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు 2 క్వశ్చన్స్ చూసారు కాబట్టి మూడోది ఒక వ్యక్తి భవిష్యత్తులో ఉపాధ్యాయుడిగా సఫలీకృతుడు అవుతాడో లేదో పరీక్షించడాన్ని మనం ఏమంటాం టీచింగ్ యాప్టిట్యూడ్ అంటాము. సహజ సామర్థ్యం అంటే ఏమిటి అంటే ప్రత్యేకమైన ప్రజ్ఞ అంటే సాధారణ ప్రజ్ఞ, ప్రత్యేకమైన ప్రజ్ఞ, అసాధారణ ప్రజ్ఞ, అభిరుచి అంటే ఏదైతే సామర్థ్యం వేరే సామర్థ్యాలు తక్కువ ఉంటాయో ఆ సామర్థ్యం ప్రత్యేకంగా ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తిలో శరీర శ్రమ ఎక్కువ, మానసిక శ్రమ ఎక్కువ, ఆదాయం ఎక్కువ, గౌరవం ఎక్కువ. చూడండి, కొద్దిగా లాజికల్గా ఆలోచించండి. ఇది ఒకటోది కావచ్చు, రెండోది కావచ్చు, మూడోది కావచ్చు. ఇవి 3 కూడా ఇంపార్టెంట్ కాదు, కానీ గౌరవం ఎక్కువ. ప్రపంచంలో అత్యున్నతమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. మరి మనం డబ్బులు సంపాదించిన అవసరం లేదు, కానీ అభిమానం సంపాదించగలుగుతాం, రైట్? ఉపాధ్యాయుడికి డాష్ అవసరం: పాఠ్య విషయ పరిజ్ఞానము, సామాజిక పరిజ్ఞానం, విద్యార్థి యొక్క మానసిక పరిజ్ఞానం పైవారిని. ఒకసారి నేను ఆగుతాను, మీరు అనలైజ్ చేసుకోండి. ఈ 3 కూడా అవసరం. పాఠ్య విషయము అంటే సబ్జెక్ట్ రావాలి, అదేవిధంగా చుట్టూ ఉన్న సమాజం గురించి అవగాహన రావాలి, అదేవిధంగా విద్యార్థి యొక్క మానసిక సైకాలజీ కూడా తెలవాలి. విద్యారంగ సమస్యలను పరిష్కారానికి సూచించినది తత్వశాస్త్రము, మనోవిజ్ఞాన శాస్త్రము, పాఠశాల పరిపాలన, విద్యా ధోరణులు. 7 వచ్చేసి మనం ఏమంటున్నాం విద్యారంగపు సమస్యలకు పరిష్కారం సూచించింది ఫిలాసఫీ. తత్వశాస్త్రం అంటే గైడ్, వీటికి అంటే ఒక దిక్సూచి చూపెట్టింది ఫిలాసఫీ లేదా తత్వశాస్త్రం అంటాం. విద్యారంగ సమస్యలను పరిష్కరించుటకు తత్వశాస్త్రంను ఆశ్రయించడం కారణము అది పాతది, అది విద్యలో ఒక విడదీయరాని భాగము, అది సమగ్రమైనది, అది ఒక పద్ధతి. ఆన్సర్ వచ్చేసి అది సమగ్రమైన అంటే ప్రతి విషయాన్ని కూడా మనకు విడమర్చి చెప్పడానికి, అవగాహన కలిగించడానికి సమగ్రంగా మనకు తత్వశాస్త్రం ఉంటుంది. పాఠ్య ప్రణాళిక లేదా కరికులం నిర్మాణం అన్నది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని అనుసరించి జరుగుతుంది, విద్యా తత్వశాస్త్రాన్ని అనుసరించి జరుగుతుంది. పాఠశాల అవసరాలకు అనుసరించి ఉపాధ్యాయుడు చేస్తారు, జిల్లా విద్యాశాఖ అధికారి నిర్ణయిస్తాడు. చూసినట్టయితే ఆన్సర్ విద్యా తత్వశాస్త్రాన్ని అనుసరిస్తుంది. విద్యా తత్వశాస్త్రం అంటే ఏంటంటే మామూలుగా మనం చూసినట్టయితే భారతీయ తత్వవేత్తలు చూసినట్టయితే గాంధీ కావచ్చు, వివేకానందుడు కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, అదే రవీంద్రనాథ్ ఠాగూర్ కావచ్చు, ఇటు కృష్ణమూర్తి, వీళ్ళందరూ కూడా ఇలాంటి విద్యా విధానం అంటే తాత్వికంగా ఫిలాసఫికల్గా బ్యాక్గ్రౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమన్నా అంటే ప్రకృతి ఒడిలో విద్యార్థులకు నేర్పాలన్నాడు. అందుకే మనం చూసినట్టయితే శాంతినికేతన్ అనేది స్థాపించబడ్డది. కాబట్టి మనము విద్యా తత్వశాస్త్రం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వాదము ఆధ్యాత్మికతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. పదార్థవాదము, ప్రకృతివాదము, యథార్థవాదము, అదేవిధంగా భావవాదం. పదార్థవాదం అంటే మనము చూసినట్టయితే దీన్ని మనం ఏమంటామంటే మెటీరియలిజం, ప్రకృతివాదం అంటే నేచురలిజం, యథార్థవాదం అంటే ఎక్స్టెన్సివిజం, భావవాదం అంటే ఐడియలిజం. సో ఇది ఆధ్యాత్మికకు ప్రాముఖ్యతనిస్తుంది.
హెగెల్ ఈ వాదనకు సంబంధించిన వాడు. హెగెల్ అనే ఫిలాసఫర్ ఇన్ని నాలుగిట్లో ఏ దానికి సంబంధించినాడు? భావవాదం, ఐడియలిజం అంటాం. ఎమిలీ గ్రంథ రచయిత జాన్ డ్యూయి, బర్కిలీ, ఫ్రోబెల్, రూసో. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అబ్బా. మీరు చూసినట్టయితే టీచింగ్ హ్యాబిట్స్ సంబంధించి రూసో, రష్యన్ ఫిలాసఫర్. ఎమిలీ అనే విద్యార్థి గురించి రాసిన గ్రంథాన్ని మనం ఎమిలీ. ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత 13 చూసినట్టయితే రూసో, హెర్బర్ట్ స్పెన్సర్, డ్యూయి, జాన్ డ్యూయి, అదేవిధంగా లాకే. సో ఎడ్యుకేషన్ ఇది కూడా హెర్బర్ట్ స్పెన్సర్, ఇది కూడా ఇంపార్టెంట్ మనకు. విద్యార్థి ఆత్మ సాక్షాత్కారమే విద్యా లక్ష్యంగా పేర్కొన్నది. భావవాదము, యథార్థవాదము, ఆదర్శవాదము, ప్రాగ్మాటిజం. సో కొద్దిగా మీకు ఈ పదాలు చూస్తే ఏంటి ఇవన్నీ ఏంటి అని అంట. భావవాదం అంటే ఐడియలిజం, యథార్థవాదం ఎక్స్టెన్షనలిజం, ఆదర్శవాదం అంటే ఐడియలిజం, ప్రాగ్మాటిజం అంటే ఇంగ్లీష్లో ఉంది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. 14th వచ్చేసి మనం చూసినట్టయితే విద్యార్థి ఆత్మ సాక్షాత్కారమే విద్యా లక్ష్యంగా పేర్కొన్నది. మనం చూసినట్టయితే భావవాదం, ఐడియలిజం. విద్యార్థికి స్వేచ్ఛ అమితమైన ప్రాధాన్యత ఇచ్చింది. భావవాదము, అస్తిత్వవాదము, యథార్థవాదము, ప్రకృతివాదం. 15th వచ్చేసి మనం ఇంతకుముందు చెప్పాం ఎమిలీ రూసో రాసిన ప్రకృతివాదం. సాంకేతిక వృత్తి విద్యలకు ప్రాధాన్యత ఇచ్చిన వాదం. సో చూసినట్టయితే 4 ఇవ్వడం జరిగింది. దీంట్లో ఆన్సర్ వచ్చేసి యథార్థవాదం. టెక్నాలజీ, వొకేషనల్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది ఎక్సిస్టెలిజం. మానవునికి వ్యక్తిగత స్వాతంత్రానికి అమితమైన ప్రాధాన్యతనిచ్చిన వాదము. 17th వచ్చేసి మనకు 17లో అస్తిత్వవాదము. రైట్. నెక్స్ట్ వచ్చేసి ప్రశ్నోత్తర పద్ధతిలో పేరెన్ని గన్న తత్వవేత్త. క్వశ్చన్ ఆన్సర్స్ పద్ధతి పాటించమని చెప్పిన విద్యావేత్త ఎవరు? 18th వచ్చేసి సోక్రటీస్. రిపబ్లిక్ గ్రంథ రచయిత 1 అరిస్టాటిల్, 2 ప్లాటో. రైట్. 3 వచ్చేసి హెగెల్, 4 వచ్చేసి రేసో. ఇది చాలా ఇంపార్టెంట్. 19th క్వశ్చన్ వచ్చేసి ప్లేటో. ఆధునిక బోధన పద్ధతులను రూపొందించిన వాడు కొమేనియస్, హెర్బర్ట్, డ్యూయి, బ్లూమ్. ఆన్సర్ వచ్చేసి కొమేనియస్. రైట్. బోధన సోపానాలను రూపొందించింది 21 వచ్చేసి మనం చూస్తున్నట్టయితే కొమేనియస్, హెర్బర్ట్, డ్యూయి, ఫ్రోబెల్. బోధన అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో అయితే ఆబ్జెక్టివ్స్ డిజైన్ చేస్తామో వాటిని సోపానాలు అంటాం. 22 క్వశ్చన్ వచ్చేసి టాబులా రాసా అంటే ఏమిటి? బోధన పద్ధతి. రైట్. రెండవది విద్యా విధానం, వయసుని మనసు, అప్పుడే పుట్టిన శిశువు మెదడు. జాన్ లాకే ఏమన్నా అంటే అప్పుడే పుట్టిన శిశువు యొక్క మెదడు టాబులా రాసా అన్నాడు. అంటే నల్ల బల్ల లాంటిది, దాని మీద రాయొచ్చు అన్నారు. సో 23వ వచ్చేసి నేనైతే టాబులా రాసా పేర్కొన్నది ఎవరు అన్నాను కదా, జాన్ లాకే. స్త్రీ విద్యను అవహేళన చేసిన తత్వవేత్త. 24వ వచ్చేసి రూసో. ఎవెడాన్ బోర్డింగ్ పాఠశాలను స్థాపించింది ఫ్రోబెల్, మాంటిసరీ, పెస్ట్రాలజీ, రూసో. ఆన్సర్ వచ్చేసి 25 పెస్ట్రాలజీ. కిండర్ గార్డెన్ పాఠశాలను స్థాపించింది ఎవరు? 26ది వచ్చేసి ఫ్రోబెల్, కిండర్ గార్డెన్. ఓకే. అదేవిధంగా మాంటిసరీ ఎడ్యుకేషన్. ఫ్రోబెల్ అన్నది ఏమన్నా అంటే బహుమతులను ఇవ్వాలి, పిల్లలను అప్రిసియేషన్ ఇవ్వాలి అని. బోధన ఇలా ఉండాలి, తెలిసిన దాని నుండి తెలియని దానికి, తెలియని దాని నుండి తెలిసిన దానికి, శాస్త్రీయమైన దాని నుండి అశాస్త్రీయమైన దానికి, అస్పష్టమైన దానికి నుండి స్పష్టమైన దానికి. 27 వచ్చేసి ఆన్సర్ మనం చూసినట్టయితే తెలిసిన దాని నుండి తెలియని దాని వరకు. మందమతులకు బోధన పద్ధతి కనిపెట్టింది ఎవరు? అంటే మందమతులు అంటే మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలకు ఎవరు కనుక్కున్నారు బోధన పద్ధతిలో? మాంటిసరీ. పాఠశాల సమాజము సూక్ష్మీకృత రూపం. స్కూల్ ఈజ్ ద మినియేచర్ సొసైటీ అని పేర్కొన్న వారు? రైట్. 29th వచ్చి ఆన్సర్ మనం చూసినట్టయితే జాన్ డ్యూయి. సామాజిక మార్పునకు ముఖ్యమైన సాధనము. చూడండి 4 ఇది మనకు 110%. విద్య ద్వారానే ఏదైనా సామాజిక మార్పు రావచ్చు. విద్యార్థి గడపవలసింది బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వనప్రస్థం, సన్యాసమం. ఏది ఉంటుంది మీకు చెప్పండి? ఎప్పుడైతే విద్య ఆర్జిస్తున్నామో ఆ సమయంలో మనం ఏం పాటించాలి? నంబర్ 1 బ్రహ్మచర్యం.
ఉపనిషత్తుల కాలంలో విద్యా బోధన జరిగే స్థలము గురుకులం, పాఠశాల, అరణ్యం, విశ్వవిద్యాలయం. మీకు అందరికీ తెలుసు ఏముంటుంది ఇది. ఆన్సర్ వచ్చేసి 32ది అరణ్యంలో జరిగేది. మక్తబ్ అన్నది మహమ్మదీయుల పండగ, పుణ్యక్షేత్రం, పాఠశాల, విద్యాలయం. 33 వచ్చేసి ఆన్సర్ పాఠశాలని. మక్తబ్ అంటే ఇస్లామిక్ ఎడ్యుకేషన్లో మనం ఏమంటాం, పాఠశాలని మక్తబ్ అంటాము. అదే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన దాన్ని ఏమంటామంటే మదర్సా అంటాం. భారతదేశంలో ఈ దేశస్తులు మొదటి ఉపాధ్యాయ శిక్షణా సంస్థ స్థాపించారు. 34 వచ్చేసి డెన్మార్క్ దేశస్తులు టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయింది. కలకత్తాలో మదర్సాను స్థాపించింది. 35th వచ్చేసి వారెన్ హెస్టింగ్. మదర్సా అంటే నేను చెప్పాను హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇస్లామిక్ ఎడ్యుకేషన్ మదర్సా అంటారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయలు విద్యా వ్యాప్తికి వెచ్చించాల్సిన నిర్ణయించిన చట్టం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 36ది మనం చూసినట్టయితే 1813 చార్టర్ యాక్ట్. అప్పుడే ఆంగ్ల విద్యా విధానాన్ని బ్రిటిష్ వాళ్ళు విద్యాన్ని ఆరంభించడం జరిగింది. అంటే వారి తరఫు నుంచి 3 ప్రాంతీయ విశ్వవిద్యాలయాలు స్థాపించిన సంవత్సరం 37 వచ్చేసి 1857. భారత విద్యారంగ హక్కుల పత్రం దీన్ని పేర్కొంటారు. 38 వచ్చేసి 3 వుడ్స్ నివేదిక, వుడ్స్ డిస్పాచ్ అంట. రైట్. మొదటి భారతీయ విద్యా కమిషన్, ఇది కూడా ఇంపార్టెంట్. మనకు చూసినట్టయితే మొదటి భారతీయ విద్యా కమిషన్ హంటర్ కమిషన్. 1882 భారతీయ విద్యా కమిషన్ అధ్యక్షుడు ఎవరు? సో ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, హంటర్ అంటే విలియం హంటర్ కమిషన్. కాశీ హిందూ కళాశాల స్థాపించింది. ఇప్పుడు దీన్ని మనం ఏమంటున్నాం అంటే బనారస్ హిందూ యూనివర్సిటీ అంటున్నాం. మదన్ మోహన్ మాల్వియ. రైట్. ఈయన చాలా ప్రయాసపడి ఆ సమయంలో కాశీ హిందూ కళాశాల స్థాపి అది మన బనారస్ హిందూ విశ్వవిద్యాలయంగా మార్పు చెంది ప్రాతిపాదిక విద్యను ప్రారంభించింది. గాంధీ, నెహ్రూ, రాధాకృష్ణ, బాగ్లే. ఆన్సర్ వచ్చేసి బేసిక్ ఎడ్యుకేషన్ అంటాం. 42(1). ప్రాతిపాదిక విద్య మరో పేరు మనం చూసినట్టయితే మనము ఏదైతే బేసిక్ ఎడ్యుకేషన్ అన్నామో దాన్ని కూడా మనము నయీ తాలీం అంటాం. రైట్. ఎక్కడ స్టార్ట్ చేశారు ప్రాతిపాదిక విద్యను? ఎక్కడ ప్రారంభించారు? సాబర్మతి, నర్మదా, వార్దా, రైట్, అండ్ దండి. సేవాగ్రామ్, వార్దా. ప్రాతిపదిక విద్య బోధించినది మాతృభాషలో విద్యా బోధన, స్వయం పోషకత్వం, సార్వజనీన విద్య పైవన్నీ. సో మనం చూసినట్టయితే ఇవన్నీ కూడా అంటే విద్యా బోధన మాతృభాషలో జరగాలి. సెల్ఫ్ అంటే ఒకేషనల్ ఎడ్యుకేషన్ అంటే ఇండిపెండెంట్ జీవితాన్ని సాధించుకోవాలి. యూనివర్సల్ ఎడ్యుకేషన్ కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్. స్వాతంత్రానంతరం మొదటి విద్యా కమిషన్ చూసినట్టయితే 46వది విశ్వవిద్యాలయ కమిషన్. విశ్వవిద్యాలయ కమిషన్ అధ్యక్షుడు ఎవరు? రాధాకృష్ణన్, చాగ్లా, మౌలానా ఆజాద్, పటేల్. ఆన్సర్ వచ్చేసి రాధాకృష్ణన్. సెకండరీ విద్యా కమిషన్ అధ్యక్షుడు 48 వచ్చేసి మొదిలియార్ లేదా సెకండరీ విద్యా కమిషన్ మనం మొదిలియార్ కమిషన్ అని కూడా అంటాం. భారతదేశ విద్యారంగ చరిత్రలో అత్యంత సమగ్రమైన కమిషన్ మనం చూసినట్టయితే 49 4 కమిషన్లు ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి కొఠారి కమిషన్. 64 నుంచి 66 మధ్యలో కొఠారి కమిషన్ పనిచేయడం జరిగింది. భారతదేశ భవిష్యత్తు 4 తరగతి గదుల 4 గోడల మధ్య నిర్మించబడతాయని చెప్పిన వ్యక్తి కొఠారి. రైట్. సో కొఠారి కమిషన్ యొక్క సంవత్సరము చూసినట్టయితే 50లో మనం చూసినట్టయితే ఆన్సర్ వచ్చేసి 62. ఇది భారతీయ విద్యారంగ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక. ఇక్కడ ఇది ఆన్సర్ చూసినట్టయితే కొఠారి కమిషన్నే మనం ఏమంటామంటే కార్యాచరణ ప్రణాళిక అంటాం. కొఠారి కమిషన్ ప్రకారం జాతీయ ఆదాయంలో ఎంత శాతాన్ని విద్య కేటాయించాలి? ఆన్సర్ వచ్చేసి 3వది. ఇప్పటికి కూడా మనము దీని విషయంలో ఇంకా ఎక్కువ కేటాయించాలి అని కూడా మనం అడుగుతున్నాం. విద్యను భవిష్యత్తుకు పెట్టుబడిగా పేర్కొన్నది ఏ కమిషన్ పేర్కొన్నది? మనం చూసినట్టయితే నూతన విద్యా విధానం 1986. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత శాతం సో 54 వచ్చేసి 73%. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి.
అదేవిధంగా 2021లో జనాభా లెక్కలు జరగలేదు, మరి చూసుకోవాలి. 21లో ఏముంది అన్నది కూడా చూసుకోవాలి. విద్యా బోధనకు డాష్గా ఉండాలి. పాఠశాల కేంద్రీకృతం, విద్యా కేంద్రితం, విద్యార్థి కేంద్రితం, ఉపాధి. మనం చూసినట్టయితే ఎప్పుడైనా కానీ పాఠశాల విద్యార్థి కేంద్రీకృతమై ఉండాలి. రాజ్యాంగంలో ఈ అధికరణం ప్రకారం అంటే ఆర్టికల్ 6 to 14 వయసు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. 56 వచ్చేసి ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 21A, రైట్. స్తబ్దత అంటే ఏంటిది? ఇంగ్లీష్లో స్టాగ్నేషన్ అంటాము, రైట్. దీనికి వచ్చేసి మీనింగ్ వచ్చేసి మనం చూసినట్టయితే స్తబ్దత లేదా స్టాగ్నేషన్ అంటే విద్యార్థి ఒకే తరగతిలో ఒక్కంటే ఎక్కువ సంవత్సరాలు ఉండడం. వృధా అంటే ఏంటి? విద్యార్థి లక్ష్యాలను సాధించడానికి బడి మానవేయడం, విద్యార్థి డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టడం, సిబ్బందికి ఎక్కువగా జీతాలు చెల్లించడం. సో మనం చూసినట్టయితే డ్రాప్ అవుట్ అంటాం దీన్ని. ఓకే, డ్రాప్ అవుట్ ఏంటంటే బడి మానివేసేవాడిని. ఈ రెండు టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి. టీచర్ ఎంట్రన్స్ రాసే వాళ్ళంతా కూడా వృధాని మనం ఏమంటాం? వేస్టేజ్ లేదా డ్రాప్ అవుట్ అంటాం. బడి మానేసిన వాళ్ళు. స్తబ్దత అంటే ఏంటిదంటే స్టాగ్నేషన్. అనైత విద్యను అందించేది 59కి వచ్చేసి మనం చూసినట్టయితే విశ్వవిద్యాలయాలు, రైట్. అనైత విద్య అంటే బాలబాలికలకు అవసరం. మనం చూసినట్టయితే చదువుకొని వయోజనులకు అవసరం. రైట్. 59 మనం చూసినట్టయితే మనం అనైత విద్య అంటే ఏంటిదంటే నియత విద్య. 2 రకాల విద్య ఉంటుంది. 3 రకాల నియత విద్య, ఫార్మల్ ఎడ్యుకేషన్. అనైత విద్య ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. అదేవిధంగా ఇన్సిడెంటల్ ఎడ్యుకేషన్. నియత విద్య అంటే పాఠశాలలో జరిగేది. అనియత విద్య అంటే మనము డిస్టెన్స్ మోడ్ లెర్నింగ్, రేడియో టీవీ ద్వారా అట్లాంటిది. ఎవరు చదువుతారు? చదువుకొని వయోజనులకు, ఎవరైతే ఇంటి దగ్గర ఉంటారో, ఓపెన్ స్కూల్ అట్లాంటి వరకు అనైత విద్య. ఇన్సిడెంటల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటిదంటే మనము అనుకోకుండా లెర్నింగ్ జరుగుతుంది, దాన్ని మనం ఇన్సిడెంటల్ ఎడ్యుకేషన్ అంటాం. ఫంక్షనల్ లిటరసీ అనేగా మనం చూసినట్టయితే 61 వయోజన విద్యలో నిత్య జీవిత అవసరాలను ఉపయోగించడం నేర్చుకోవడం. అంటే ఫంక్షనల్ లిటరసీ అంటే వారికి భాష నేర్పుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆంగ్లం నేర్పుతున్నాం అనుకోండి, నీళ్ళు ఎలా అడగాలి, ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు గ్రీటింగ్ ఎలా ఇవ్వాలి, దీన్ని మనం ఫంక్షనల్ లిటరసీ అంటాం. కార్యాత్మక అక్షరాస్యత అంటాం. ఎక్కడన్నా ఆఫీస్కి పోతే పర్మిషన్ ఎలా అడగాలి, రిక్వెస్ట్ ఎలా చేయాలి. SUPW అనగా ఏంటి? దీన్ని చూసినట్టయితే సమాజ ఉపయోగకర ఉత్పత్తి ప్రక్రియ అంటాం. సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అంటే మనము తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ పని తీసుకోవడం, దాని ద్వారా అంటే పనికిరాని వాటి నుంచి మంచి తయారు చేయడం, వేస్టేజ్ నుంచి, రైట్. ఇది కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది. 63 వచ్చి విద్య పాఠశాలకే పరిమితం, విశ్వవిద్యాలయకే పరిమితం, జీవితాంతం కొనసాగుతుంది, PhD వరకు కొనసాగుతుంది. ఇందులో మీరు ఒకసారి ఆలోచించండి, ఆన్సర్ ఏముంటుంది? ప్రతి నిమిషం కూడా మనము నేర్చుకుంటూనే ఉంటాం. ఎపెప్ అన్నది ఇది ప్రాథమిక విద్యా పథకము. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అన్నది నల్ల బల్లలకు రంగు వేయటం, ఏకోపాధ్యాయ పాఠశాలకు తయారు చేయటం. మనం చూసినట్టయితే మరి దీన్ని ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అంటాం, దీన్ని OBB అంటాం. పాఠశాల కనీస అవసరాలు తీర్చడం కోసం ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తుంది. బోధనా లక్ష్యాలను ఎన్నుకున్నది ప్రధాన ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు, తరగతి ఉపాధ్యాయుడు, విద్యార్థి. ఆ ఆన్సర్ వచ్చేసి ఏ ఉపాధ్యాయుడు అయితే బోధన చేస్తాడో మరి ఏ లక్ష్యాలు సాధించాలని ఆయన నిర్ణయించుకుంటాడు. బోధనా పద్ధతిని ఎన్నుకునేది కూడా ఉపాధ్యాయుడే కదా. గణిత బోధన సూత్రాలను వివరించడానికి వాడు బోధన పద్ధతి. 68 వచ్చేసి నిగమన పద్ధతి. నిర్దిష్ట అంశాల నుండి సాధారణ అంశాన్ని రాబట్టడాన్ని ఏమంటాం మనము? 61 వచ్చేసి ఆగమన పద్ధతి. సో ఆగమన నిగమన పద్ధతి, ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్. సో మనం చూసినట్టయితే సూత్రముల నుండి మనం ఏమంటాం? నిర్దిష్ట అంశాల నుండి సాధారణ అంశానికి ఆగమన పద్ధతి అంటున్నాం. సాధారణ అంశం నుండి నిర్దిష్ట అంశాన్ని మనం ఏమంటాం అంటే నిగమన పద్ధతి అంటాం. లెసన్ ప్లాన్ తయారీ ఎందుకు చేస్తాము? ఎప్పుడు చేయాలి? పాఠాన్ని బోధించకండి ముందే చేయాలి.
పాఠశాల సంస్థాగత ప్రణాళికను తయారు చేయడం. ఎవరు చేస్తారు? యాన్యువల్ ప్లాన్ అంటాం దీన్ని. సంస్థాగత ప్రణాళిక లేదా ఇన్స్టిట్యూషనల్ ప్లాన్ అంటాం. ఏమంటాం? 71 వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ ప్లాన్. ఎవరు చేస్తారు? ప్రధాన ఉపాధ్యాయుడు. గణితని కాల నిర్ణయ పట్టికలో ఎప్పుడు ఉంచాలి? మ్యాథమెటిక్స్ ఏ క్లాస్లో ఏ పీరియడ్ ఉండాలి? 2వ పీరియడ్ ఉండాలి. ఫస్ట్ పీరియడ్ ఎందుకు తీసుకోం మనము? ఎందుకంటే ఫస్ట్ పీరియడ్లో అటెండెన్స్ అడ్జస్ట్మెంట్ ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా 2 పీరియడ్ తీసుకుంటామంటే పిల్లలు అలర్ట్గా ఉంటారు కాబట్టి ఆ పీరియడ్ తీసుకుంటాం. పాఠాన్ని చెప్పే ముందు ఉపాధ్యాయుడు ఏం చేయాలి? ఆవశ్యకత చెప్పాలి, క్లిష్టతను చెప్పాలి, నిశ్శబ్దంగా ఉండమని కోరాలి, లేదా విద్యార్థులను పాఠ్యం వైపు ఆకర్షితులు చేయాలి. మనం చూసినట్టయితే ఆన్సర్ వచ్చేసి పిల్లల్ని మోటివేట్ ఎక్కడి వరకు చేయాలి? టువర్డ్స్ ద లెసన్. విద్యార్థులను దెబ్బలు కొట్టడం లాంటి శారీరక దండనకు గురి చేయడంపై నీ అభిప్రాయం? కొట్టడం వల్ల విద్యార్థి బాగుపడతాడు. అరుదుగా దండించాలి, తరచుగా అసలే దండించకూడదు. కొట్టడం అన్నది పనిష్మెంట్ అన్నది లేదు. మూల్యాంకనం అంటే విద్యార్థిని చదివించడం లేదా లక్ష్యాలను పరీక్షలు నిర్వహించడం. వాస్తవంగా చూసినట్టయితే మూల్యాంకనం ఎవాల్యుయేషన్ ఎందుకు చేస్తాం? మూల్యాంకనం ఏదైతే లక్ష్యాలు ఉపాధ్యాయుడు నిర్ణయించుకొని పాఠ్య బోధన చేస్తాడో మరి ఆ పాఠ బోధన చేసిన తర్వాత లక్ష్యాలు నెరవేరినాయా లేదని తెలుసుకోవడానికే మనం మూల్యాంకనం చేస్తాం. 76 వచ్చేసి మూల్యాంకనము ఎప్పుడు జరగాలి? నిరంతరం జరగాలి. దీన్ని మనం ఏమంటామంటే సిసి అంటాం. నిరంతర సమగ్ర మూల్యాంకనం లేదా కంటిన్యూస్ కాంప్రిహెన్షన్ ఎవాల్యుయేషన్ అంటాం. నిలుపుదల లేని విద్యా విధానం ఉపయోగము. 77 వచ్చేసి ఏమంటున్నామంటే నిలుపుదల లేని అంటే మనం ఏమంటాం స్టాగ్నేషన్ లేని విద్యా విధానం అంటే స్తబ్దతను తొలగించటాలు. అంటే మనం చూసినట్టయితే స్కూల్ ఎడ్యుకేషన్లో మనం చూసినట్టయితే ప్రతి విద్యార్థి కూడా వేరే తరగతికి వెళ్ళిపోతూ ఉంటాడు సంవత్సరం కాగానే. ఎందుకు? ఆటోమేటిక్ ప్రమోషన్ ఇస్తూ ఉంటాం. నో డిటెన్షన్ సిస్టమ్. డిటెన్షన్ అన్నది లేదంటే క్లాస్ రూమ్లో నిలుపుదల లేదు. నిలుపుదల లేని విద్యా విధానం అమలుకు వచ్చిన సంవత్సరం. డిటెన్షన్ విద్యా విధానం లేని సంవత్సరం ఎప్పుడు వచ్చింది? 1972లో. అంటే ఒకే క్లాస్లో మళ్ళీ కూర్చుని పెట్టడం అనేది లేదు. రైట్. క్రమానుగత పట్టికలో నమోదు చేయవలసినవి 79 మనం చూసినట్టయితే విద్యార్థికి సంబంధించిన అన్ని అంశాలు. క్రమానుగత పట్టికను ఎవరు నిర్వహిస్తారు? 85 వచ్చేసి మరి తరగతి ఉపాధ్యాయుడు. రైట్. గురువు భగవంతుడు ఒకసారి కనిపిస్తే ముందు గురువు నమస్కరిస్తా అన్నవారు ఎవరు? ఇది కూడా ఇంపార్టెంట్. కబీర్. హిందూ భావన ప్రకారం ద్వితీయ జన్మ అనగా ఏమిటి? వివాహం, ఉద్యోగం సంపాదించ, సన్యాసం స్వీకరించటం లేదా విద్యార్జన చేయటం. అంటే మనము నాలెడ్జ్ఫుల్ కావడం. పాఠ్య ప్రణాళిక అమలు ప్రభుత్వం ద్వారా జరుగుతుంది, సమాజం ద్వారా జరుగుతుంది, అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయుడు జరుగుతుంది. కానీ వాస్తవంగా ఉపాధ్యాయుడు విద్యార్థి రంగ నాయకుడు ఎవరు? విద్యార్థి. రైట్. అదేవిధంగా విద్యాధికారి, ఎన్సీఆర్టీ, ఉపాధ్యాయుడు. అంటే విద్యారంగ నాయకుడు అంటే విద్యను లీడ్ చేసేవాళ్ళు ఉపాధ్యాయుడు. అభ్యసనంకు రాజమార్గంగా పేర్కొనబడినది ఏమిటి? ప్రజ్ఞ, బోధన, ప్రేరణ, మూల్యాంకనము. ఆన్సర్ వచ్చేసి మోటివేషన్ ఉంటేనే లెర్నింగ్ జరుగుతుంది. ఉపాధ్యాయుడు ఎలా ఆకర్షణీయంగా, అందంగా ఎలా ఉన్నా పర్వాలేదు, ఫిజికల్ అపిరెన్స్కి ఇంపార్టెన్స్ లేదు. ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఎప్పుడు గంభీరంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. హాస్యప్రియతత్వాన్ని విద్యార్థులను ఆకట్టుకుంటానికి వినియోగించాలి. ఉపాధ్యాయుడి యొక్క శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యంతో పోలిస్తే తక్కువ అవసరం. మానసిక రెండూ అవసరం. శారీరక అవసరం, అదేవిధంగా మానసిక ఆరోగ్యం కూడా బాగుండాలి. ఒక విషయాన్ని బోధించే ఉపాధ్యాయుడికి దాని పట్ల అవగాహన ఉండాలి. విద్యార్థి అన్ని విషయాలు అవగాహన ఉండాలి. మనం చూసినట్టయితే ఆన్సర్ వచ్చేసి 89కి అన్నిట్లో కూడా అంటే విద్యార్థి పట్ల, సబ్జెక్ట్ పట్ల కూడా అవగాహన ఉండాలి. ఉపాధ్యాయుడు ఉద్యోగం చేరేంత వరకు విద్యార్థి, చెప్పడం మాత్రం విద్యార్థి, నిరంతర విద్యార్థి. మనం ఇది గుర్తుంచుకోవాలి. ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి. తెలుగు బోధించే ఉపాధ్యాయుడు తెలుగు గురించి తెస్తే సరిపోతుంది. మిగతా బోధన భాషల గురించి కూడా తెలియాలి. చూసినట్టయితే ఈ క్వశ్చన్ చూసినట్టయితే అన్ని పాఠ్య విషయాల గురించి తెలియాలి. విద్యార్థి ఒక అంశాన్ని అర్థం చేయించటం అంటే ఏమిటి? చూడండి, ఉపన్యాసం ఇవ్వడం, చర్చలో పాల్గొనడం, తెలిసిన దాంతో తెలియని దాన్ని సమానపరచడం, లేదా
తెలియని దానితో తెలిసిన దానికి సాధించటం. సో ఆన్సర్ వచ్చి తెలిసిన దానితో తెలియని దానికి సమన్వయపరచడం. ఉపాధ్యాయుడి యొక్క కంఠస్వరం ఎలా ఉండాలి? మొత్తం ఒకే స్థాయిలో గంభీరంగా సౌమ్యంగా మార్పులకు అనుకూలంగా ఉండాలి కదా. ఉపాధ్యాయుడి యొక్క కంఠస్వరం పాఠం మొత్తం ఒకే రకంగా ఉండాలి. విద్యార్థి చక్కగా వినబడుతుంది, ఇబ్బందిని తొలగిస్తుంది, విసుగు కలిగిస్తుంది, ఆనందం కలిగిస్తుంది. 94 ఏమవుతుంది? దే విల్ ఫీల్ బోర్, కాబట్టి విసుగు కలిగిస్తుంది. సాధారణంగా ప్రస్తుత బీడీ రెగ్యులర్ కోర్స్ అన్నది చాలా మంది విద్యార్థులకు ఒక వృత్తిపూర్వ శిక్షణ, వృత్యాంతర శిక్షణ, ఉద్యోగ అర్హత. ఏంటిది? ఇది ఉద్యోగ అర్హత. అదేవిధంగా ఇంకా మనం ఏమనొచ్చు అంటే ప్రీ సర్వీస్ ఎడ్యుకేషన్ కూడా అనవచ్చు. ప్రాథమిక పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులు తయారు చేయడం ప్రాథమిక పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులకు తయారు చేయడం ఉద్దేశించిన శిక్షణ సంస్థ డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఇది మొత్తం ప్రతి జిల్లాలో భారతదేశం మొత్తం ఉంటుంది. ప్రతి జిల్లాకు ఒక టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. ముఖ్యంగా ప్రీ సర్వీస్, అదేవిధంగా ఇన్ సర్వీస్. ఇప్పుడు కింది క్వశ్చన్లో ఉంటుంది. వృత్తిపూర్వక అంటే ప్రీ సర్వీస్, వృత్యాంతర అంటే ఇన్ సర్వీస్. ఈ రెండు కూడా ఉండాలి. ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన ఎక్కడి వరకు జరగాలని అడుగుతున్నారు. 98 మనం చూసినట్టయితే 1 నుండి 10వ తరగతి వరకు జరుగుతుంది. బోధనలో అనుభవం ఉపాధ్యాయుడికి ఏం చేస్తుంది అంటే ఆసక్తిని చేస్తుంది. మనం ఏమంటున్నాము, అన్ని ఫస్ట్ 2-3 కూడా నెగిటివ్ ఉన్నాయి. సో సమగ్ర అవగాహన చేసుకుంటూ చేస్తుంది. ఉపాధ్యాయులు తరచుగా బదిలీ కావడం వల్ల పాఠశాల దెబ్బతింటుంది, ప్రధాన ఉపాధ్యాయుడు దెబ్బతింటుంది, ఉపాధ్యాయులు దెబ్బతింటారు, విద్యార్థులు బాగుపడతారు. చూసినట్టయితే 100ది మన ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? పాఠశాల యొక్క దెబ్బతినడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ అనే పదంకు ఏ భాష నుండి ఉద్భవించింది? ఇది కూడా ఇంపార్టెంట్ ప్రశ్న. ఎడ్యుకేషన్ అనే పదం లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. అదేవిధంగా ఏ పదముల నుండి రావడం జరిగింది? 102 వచ్చేసి ఎడ్యుసీర్ మరియు ఎడ్యుకేర్ అనే 2 పదాల నుంచి రావడం జరిగింది. విద్యార్థులతో ఉపాధ్యాయుడు ఇలా ప్రవర్తించారు. వారిలో ఒకటిగా ప్రత్యేకమైన హోదా, వీళ్ళంత గంభీరంగా ఉండాలి. వారిలో ఒకటిగా. ఈ రోజుల్లో ఉపాధ్యాయుడు నియంత, శిక్షకుడు, మిత్రుడు, మార్గదర్శి. సో ఆన్సర్ వచ్చేసి ఫ్రెండ్, ఫిలాసఫర్. ఉత్తమ ఉపాధ్యాయుడు తరగతి గది కార్యక్రమాలకు పరిమితము, పాలు పంచుకోడు, విద్యార్థి వికాసం అన్ని అంశాల్లో భాగస్వామి. ఉపాధ్యాయులు పాఠాలు చదవాలి, పాఠాలు చెప్పాలి, అంతర్గత శక్తులను గుర్తించి ట్యూషన్ చెప్పాలి. పిల్లల యొక్క అంతర్గత ఇంటర్నల్ ఎబిలిటీస్ని గుర్తించాలి. ఉపాధ్యాయ వృత్తిలో హాయిగా బతకవచ్చు, జాతి నిర్మాణం చేయొచ్చు. బతకడం కష్టం, విజ్ఞాన సమస్య, జాతి నిర్మాణం. టీచర్స్ ఆర్ గైడ్ ఫర్ ద నేషన్, అదొకటి గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో ప్రతి ప్రొఫెషన్ కూడా టీచర్ ప్రొఫెషన్ నుంచి వస్తుంది. ప్రాచీన కాలపు ఉపాధ్యాయుని ప్రవృత్తికి నేటిగా కొత్తగా చేరింది ఏమిటి? మనం చూసినట్టయితే 108కి ఏమంటున్నాము, ఇంతకుముందు ఉండింది, ఇప్పుడు ఏంటిది? కొద్దిగా డెమోక్రటిక్ వేలో ఆలోచిస్తున్నారు. బోధన విషయ పరిజ్ఞానాన్ని కలిగించాలి, ఆలోచన రేకెత్తించాలి, పాస్ చేయాలి, అల్లరి చేయనీయకూడదు. ఆన్సర్ వచ్చేసి ఏదైతే బోధన మనం చేస్తున్నామో తద్వారా పిల్లల్లో ఏం కావాలి మనకు? ఆలోచన, అంటే వారిలో వారి యొక్క క్యూరియాసిటీని పెంచాలి. ఉపాధ్యాయుడు ముఖ్యంగా దృష్టిలో ఉంచుకోవాల్సింది తెలివైన విద్యార్థుల్ని, వెనుకబడి విద్యార్థుల్ని, సగటు విద్యార్థి పాఠ్యాంశాన్ని. మనం చూసినట్టయితే 110 వెనుకబడిన విద్యార్థులను, సగటు విద్యార్థులను చూసినట్టయితే మనకు ఆన్సర్ వచ్చేసి యావరేజ్గా మనం బోధన చేసినట్టయితే 2 కూడా ఇది అవుతాయి. ఉత్తమ ఉపాధ్యాయుడు తరగతులు రాగానే ఏం చేస్తాడు? పాఠం హాజరు తీసుకోవాలి, ప్రేరణ కలిగించాలి. ఇది కంపల్సరీ క్లాస్ రూమ్లో. బోధన ఫలవంతం కావాలంటే ఉపాధ్యాయుడికి 112 వచ్చేసి మనం చూసినట్టయితే పాఠ్యాంశం పట్టు కావాలి, కొందరు తెలివైన విద్యార్థుల సహకారం తీసుకోవాలి, విద్యార్థుల స్థాయిపై అవగాహన
విద్యార్థి స్థాయి అనుసరించి సామర్థ్యం, బోధన జరిపే సామర్థ్యం ఉండాలి. అంటే ఒకటి గుర్తుంచుకోవాలి, మనకు తెలుసు కదా అని మనం బోధించుకుంటూ పోతే కాదు, విద్యార్థుల ఒక సామర్థ్యం, కెపబిలిటీస్ చూసి మనం ప్రిపేర్ చేయాలి. 113 వచ్చేసి చక్కగా బోధించాలి అంటే చక్కగా ప్రశ్నించగలాలి, చదవాలి, చనువుగా ఉండాలి, గంభీరం. అంటే మనకు క్వశ్చనింగ్ కెపబిలిటీ అంటే ప్రశ్నించే తత్వం ఉన్నట్టయితే ఎప్పుడైతే బోధన చేస్తామో అనేక అంశాల పట్ల మనకు అవగాహన. ఒక తరగతిలో విద్యార్థుల మానసిక స్థాయి ఒకే రకంగా ఉంటుందా, వేరువేరుగా ఉంటుందా, ఉపాధ్యాయుడు తెలియదు, ఎవరిపైన ఆధారపడి ఉంటుంది. మనం చూసినట్టయితే 5,000 ఎలా వేరువేరో ఏ విద్యార్థికి కూడా ఒకే విధంగా ఉండడు. బోధనకు ప్రాథమిక ఉపకరణం ఏమిటి? రైట్, ఇది లేకుండా అసలు మన క్లాసు నడపలేము. బ్లాక్ బోర్డ్. బోధన ఒక కళాశాస్త్రము, ఉపాధ్యాయ కృత్యము. మనం చూసినట్టయితే టీచింగ్ ఈజ్ ఆర్ట్ యాజ్ వెల్ యాజ్ టీచింగ్ ఈజ్ సైన్స్. రైట్, ఉపాధ్యాయుడు విద్యార్థులు సరైన చనువు పెంచుకునేందుకు వారికి మార్కులు ఎక్కువ వేయాలి, తల్లిదండ్రులకు అది తిరగాలి, విద్యార్థులు వారి పేరుతో పిలవాలి, విద్యార్థితో ఆడుకోవాలి. మనం చూసినట్టయితే ఆన్సర్, విద్యార్థిని ఎప్పుడైతే మన పేరుతో పిలుస్తామో వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, మీకు రెస్పాండ్ అవుతాడు. ఇది ఒక టెక్నిక్. మంచి ఉపాధ్యాయుడిగా మనం రాణించాలి అంటే ప్రతి విద్యార్థిని పేరుతో పిలవాలి. సో దాదాపు మనము ఒక 100 పైన బిట్స్ చూసాం. ఈ బిట్స్ చూసిన తర్వాత వీటికి నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ద్వారా లేదా వాటికి నేను ఇచ్చిన అవగాహన ద్వారా మీకు ఒక విధమైన సామర్థ్యం డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఏవైతే 5 మార్క్స్ ఉన్నాయో ఈ 5 మార్క్స్ కూడా మనము విడవకుండా రావాలనే ఆలోచనతో మరి దాదాపు 100 అబౌవ్ బిట్స్ చేసాం. నెక్స్ట్ ఇంకో డేలో మళ్ళీ సిరీస్ పెడతాను. తద్వారా ఇంత మించి క్వశ్చన్స్ దాటి ఉండదు. ఆ లోపల మీరు వీటిని చూసినట్టయితే డెఫినెట్గా విల్ గెట్ త్రూ. Hope that this video will be useful. Thank you for watching my channel, Dr. Gola Kiran. Signing off, Dr. Gola. Bye bye.